600 సరే వాళ్ళని ఇక్కడికి రప్పించి తీరుతాను. అబ్బో అబ్బా నొప్పి. ఏమైంది? అలా చూస్తారేమిటండి? ఎందుకు నడిచారు? అదే తేలు కుట్టింది. ఉండండి. అయ్యో కొంచెం ఓర్చుకోండి. అయ్యో పెద్ద తేలే. అబ్బా ఇప్పుడు ఎలా ఉందండి? బాగుంది శైలి, హాయిగా ఉంది. తేలు కుడితే హాయిగా ఉందా? కాదు, నువ్వు ఇలా దగ్గరగా కూర్చొని సపరేలు చేస్తుంటే హాయిగా ఉంది. మరి నొప్పి? ప్రేమ నెప్పిని తరివేసింది శైలు. ఈ దిక్కుమాలిన సంతలో నేను ఉండలేక చస్తున్నాను అనుకో. ఆఫీసులో ఆ చూడమని గుడ్లగోపు చూపు, ఆ రావుగాడు అజమాయిషి, పులి మేకా బొమ్మ చూపి సింబాలిజం అంటాడు ఆ రాస్కెల్. ఈ బాధలన్నీ దిగమింకుని ఇంటికొస్తే ఆ రామకృష్ణ గాడి కిర్రు గోల ఒకటి. కిర్రా? అదేమిటండి? అదే అది ఉందిలే, అదో టైపు గోల, వెధవ గోల. ఇవన్నీ నీకెందుకు కానీ ఇలారా. నువ్వు ఇలా దగ్గరగా కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. తేలు కుట్టినప్పుడల్లా నువ్వు వస్తావన్నావు అనుకో, రోజుకి 2 సార్లు తేల్చేత కాటేవారండి మీరు. అయ్యో ఏమిటండి, మనం ఇలా ఉండటం ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? చూస్తే చూడండి. రావు గారికి చెప్తే చెప్పని. మన ఉద్యోగాలు ఊడిపోతే కొత్త పని. వద్దండి, మన ఉద్యోగాలు ఊడిపోవడానికి మాత్రం వెళ్ళలేదండి. ఏమైంది? సార్ అది ఇది ఉన్నట్టుండి పనిగారు కెవ్వుని కేకేశారు. ఏం జరిగిందని కంగారుగా వస్తే పాపం తేలు కుట్టిందట. పాపం. అవును సార్, తేలు కుట్టింది పాపం. అయ్యయ్యో పాపం. ఎలాగైనా మిస్ శైలజ, అప్పుడే నువ్వు ఫస్ట్ ఎయిడ్ కూడా చేశావంటే రియల్ ఐ కంగ్రాచులేట్ యూ. మనిషి కష్టం వచ్చినప్పుడు ఆ పాట ఆదుకోపోతే ఇంకా మానవత్వం ఉంది. ఓసారి ఎలాగైనా 12వ ఏట ఉన్నట్టుండి ఓ తేలు కుట్టింది. కుట్టగానే ఆ తేలు చచ్చిపోయింది. అసలు నాకు చీమ కుట్టినట్టయినా లేదు. మనిషి బాడీని ఎప్పుడు స్ట్రాంగ్ గా ఐరన్ లో ఉంచుకోవాలి మిస్టర్ పని. చూడు, నేను వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను. ఈవేళ నువ్వు ఆఫీసు రానక్కర్లేదు, టేక్ రెస్ట్. మిస్ శైలజ, నువ్వు ఇతను అటెండ్ అయ్యి ఏం కావాలో చూస్తూ ఉండు. 10 గంటలకు మాత్రం నువ్వు ఆఫీస్కి వచ్చాయి, అర్జెంట్ పని ఉంది. ఓకే? ఈయన మంచివాడో చెడ్డవాడో, చెడ్డ మంచివాడో మంచి చెడ్డవాడో అర్థం కావట్లేదు శైలు. చెడ్డ మంచివాడు. ఫోన్లో ఎలాంటి వాడైతే మనకెందుకు? ఆయన ఆర్డర్ విన్నావుగా. ఇవాళకి ఈ బాడీని నీకిచ్చేసుకుంటున్నాను, మర్యాదలు చేసుకో, వేడి వేడిగా వండి వడ్డించుకో. ప్రస్తుతానికి హాట్ కాఫీ. అలాగే సార్, 1 minute. ఏమండి? సార్, కాఫీ రెడీ, తీసుకోండి. రాసేలు కూర్చో. 50-50 కాఫీ తాగుదాం. అయ్యో వద్దండి, మీరు తీసుకోండి. మన ఇద్దరం కలిసి కాఫీ తాగి అన్నాళ్ళైందో. చల్ థ్యాంక్స్. మళ్ళీ ఏమైంది? అయ్యో రావు గారు కాఫీ తెచ్చి డాక్టర్ని పంపిస్తానన్నారండి. ఆయన వచ్చేస్తే కాస్త లేటు అటో ఇటో బిఫోర్ ద పేషెంట్ టైం. పేషెంట్ నువ్వా? నొప్పి ఎలా ఉంది? చాలా నొప్పిగా ఉంది సార్. తేలు కుట్టే నొప్పి కాకపోతే సమ్మగా ఉంటుందా? ఎక్కడ? బాగానే కుట్టింది. ఇక్కడ చేయనా? వద్దులేండి. మరి ఎక్కడ? ఇక్కడే. అక్కడ. ఏంటి ఏంటి ఇంజక్షన్ చేయలేదు? ఎందుకు అరుస్తావు? ఏంటి ఎందుకు అరుస్తావు? వాట్ మ్యాన్ యు ఆర్? చూడు, నిన్న నీలాగా అరిశాడు, నీడులు విరిగిపోయింది. మొన్న ఒకడు కదిలాడు, అంతే తిరిగి లోపల పోయింది. అమ్మో, నేను అరవను కదలను. సైలెన్స్ గా ఉండాలా? ఇంకోట
మ్మ్. ఆ? మ్మ్. అబ్బా. బాబా రెండెందుకండి ఇంజక్షన్లు? ఈ రైట్ ఏమో నొప్పి, ఆ, ఈ లెఫ్ట్ ఏమో నిద్రకి. నిద్రకా? అవునయ్యా, పట్టణాని వారు ఏ మనిషా నువ్వు? లేకపోతే బాధ ఎలా చదువుతుంది? బాగా నిద్రపో. స్వీట్ డ్రీమ్. వస్తాను. టాటా. సార్, సార్, సార్. థ్యాంక్ యూ మా గుడ్ గర్ల్. వాట్ ఎ మ్యాన్ యు ఆర్. ఆ? చూసావా శైలు, నిద్రకు మంది ఇచ్చి తెచ్చాడు ఆ ముష్టి డాక్టర్. ఇస్తే ఏమండి, నొప్పికేగా. ఇస్తే ఏమా? దొరక్క ఇన్నాళ్ళకి నువ్వు నాకు దొరికితే అయ్యో వద్దండి, ప్లీజ్ వదలండి. ఈ ప్లీజ్లు గీజులు జంతానాయి. ఏం చేస్తారే? ఏం చేస్తానా? నిన్ను నవిలేస్తాను, కసకసా మింగేస్తాను. అమ్మో ఇప్పుడా? అమ్మో అన్నా, అయ్యో అన్నా, ఇప్పుడన్నా, అప్పుడన్నా ఈవేళ నిన్ను వదిలేదు లేదు. అయ్యో, అంతే. వద్దండి. తలుపు తీసిందండి. రథో తల వేసొస్తాను. ఏమిటా ఇప్పుడు ఖరాబ్ ఇలా వచ్చావు? అయ్యగారు ఎక్కడే ఉండమన్నారు బాబు. సాయానికా కాపలాకా? సాయానికి బాబు. అలాగా సరే. ఈ దగ్గరలో ఇంగ్లీష్ మందులు కొట్టు ఏమన్నా ఉందా? పక్కనే ఉంది బాబు. అక్కనే ఉందా? మరి తెలుగు మందులు కొట్టు. అమ్మో చాలా దూరం ఉంది బాబు. పాపం, అంత దూరం పంపిస్తున్నాను ఏమనుకోకే. ఆ, ఇదో ఈ రూపాయి పట్టుకెళ్ళి తెలుగు మందు పట్టరా. తెలుగు మందండి. అదేనయ్యా, సిద్ధ మకర ధ్వజం. బాబు సిద్ధ మకర ధ్వజం. దోజు అండి. ఆ. సీటులో వచ్చేస్తానండి బాబు. చిటుకులో ఏం రానక్కర్లేదు, నిదానంగా నేరా పాపా. అమ్మయ్యా, రథం ఇంజక్షన్ మొత్తం ఎక్కుతున్నట్టుందే. శైలు, శైలు, ఏమండి? శైలు, శైలు, ఇవాళ మనకి అడ్డు ఆపు లేదు. మన ఇద్దరం ఒకటై, రెండై, 191 ఏమండి? ఏమండి? అయ్యగారండి, అయ్యగారండి. ఉమ్. నాకండి 5 అయిందండి. 5 అయిపోయిందా? అవకుండా కూకుండా పెట్టండి. అయ్యా సిద్ధమారు దోజు అండి, రూపాయికి ఎవరట్టండి. నన్ను ఎగదిగా చూసి ఓ టెర్రదవ కింద నెక్క కట్టేశారండి. అయితే అక్కర్లేదులే పోవాయా. లేదండి. నోను, ఏమైనా సరే ఇవాళ వేస్ట్ చేయకూడదు. శైలజని రప్పించడం ఎలా? తేలు, తేలు, ఎక్కడి తేలు? అవసరానికి కనిపించదు ఈ తేలు వెధవ. ఏ తేలు, ఎక్కడ తెచ్చింది ఈ తేలు? ఏ తేలు! అబ్బా! ఓ కాలు, అమ్మో బాబోయ్! అబ్బా 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 అబ్బా! ఏమండి, ఏమైంది? ఆ? ఏమైంది? మీరు వచ్చారా? శిశు, రక్తం కారుతోంది. ఏమైంది? కాలు చిక్కింది. ఎలా చితికిందండి? బొమ్మ పడి. బొమ్మ ఎలా పడిందండి? కర్మ కాలి. ఏంటో ఇవాళ మీకు అన్ని దెబ్బలు తగులుతున్నాయి. తేలు కుట్టింది, బొమ్మ పడింది. పడుకోండి. ఆ? ఎందుకండి? కట్టు కడతానండి. మీరు కట్టు కడతారా? ఏ శిశు, రక్తం పోతోంది. త్వరగా పడుకోండి. పడుకోండి. అయ్యో, ఇలా కాలు పెట్టండి. అబ్బా, అయ్యయ్యో. శిశు, ఇప్పుడే వస్తాను, ఉండండి. అనవసరంగా కాలు చేత కొట్టుకున్నాను రా దేవుడా. పోయి ఈవిడ వాత పడ్డాను. శైలు ఏం చేస్తోంది? శైలు, శైలు! అబ్బా అబ్బా అబ్బా! ఆడది లేని కాపురం ఇలాగే ఉంటుంది. అసలు ఆ బొమ్మ కూడా మీకెందుకు చెప్పండి? తీరిగ్గా కూర్చుని కాలు చేత కొట్టుకున్నారు. మరే అయిందా? థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, నొప్పి తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి, మీకు శ్రమ ఇచ్చాను. ఇందులో ఏముందండి, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అసలే కాలు నొప్పి. ఉంటానండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మీ కాలు ఎలా ఉంది?
తగ్గిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శైలు, శైలు, నిన్నే. కోపం వచ్చిందా? లేదు, ముద్దొచ్చింది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? హ్మ్. నాతో మీకు మాటలే ఉంటాయిలేండి. నేను నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడతాను శైలు? అది మీకే తెలుసు. అంటే చూడమని ఉందిగా, దాన్ని అడగని అర్థం చెప్తుంది. శైలు, అంతులేని అమాయకత్వం నటిస్తూ ఎంతకు తెగించారండి. అంత కోపం తెచ్చుకోవడానికి ఇప్పుడు నేనేం చేశానని? చూడమని మీ కాటేజ్కి వచ్చిందా లేదా? వచ్చింది. అది చాలు నాకు. ఆ? ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నువ్వు వస్తావని బొమ్మ పెట్టి కాలు చిత్త కొట్టుకుని కేక పెట్టాను. నీ బదులు ఆవిడొచ్చింది. ఇంతలో ఎంత మారిపోయారండి. ఇది వరకు చూడమని, చుంచామని, భూతం, దెయ్యం అనేవారు. ఇప్పుడు ఆవిడ, ఈవిడ. హ్మ్. శైలు, నీకేమైనా దెయ్యం పట్టిందా? అవునులేండి, మీ కంటికి ఇప్పుడు నేను దెయ్యంలాగే కనిపిస్తాను. అప్పుడే నా మీద మీకు మోసు తీరిపోయిందనమాట. అనవసరంగా అపార్థం చేసుకోకు శైలు. నా కాలు కట్టుకట్టడానికి నా కాటేజ్కి వచ్చింది ఆవిడ, అంతే. మళ్ళీ ఆవిడంటారు. సరైన పోను, నేను వదిలేస్తాను. ఆవిడ చేత్తోని మీ కాలు పట్టుకుని కట్టుకట్టిందా? కాలును చేత్తో కాక నోటితో పట్టుకుంటారా ఎవరైనా? ఆ రాక్షసి కడితే మీరు ఎలా కట్టించుకున్నారండి? ఏం చేయమంటావు శైలు? మంచం మీద పడుకోమని బలవంతం పెడితే? అవ్వ! ఏంటి ఆవిడ దబాయించగానే మీరు చంకలు ఎగరేసుకుంటూ పడుకున్నారనమాట. కాలుకి బ్యాండేజ్ కట్టడానికి శైలు. బ్యాండేజ్ కోసమో బాండేజ్ కోసమో నాకంతా తెలుసులేండి. షడప్. ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు. మొత్తానికి ఆడదానం అనిపించుకున్నావు. అసలు పరాయి వాళ్ళకంటే మీ ఆడవాళ్ళ మీదే మీకు అనుమానం ఎక్కువ. అందుకే గంటకు 100 సార్లు పైట సవరించుకుంటారు మీరు. మీరు మొగోడు అనిపించుకున్నారులేండి. ఆ? ఆడదాని కౌగులించుకుని ఇంకో చేత్తో ఇంకో ఆడదాని పౌటు కొంగు లాగే జాతి మీది. అదిగో వస్తున్నట్టుంది నా కాపురంలో నిప్పులు పోసిన మహాతల్లి. తనివి తీరా చూడండి. అదిగో వచ్చింది. ఇక్కడ చూస్తారే, అక్కడ చూడండి. చూసి బాగా ఆనందించండి. ఊరుకో, వింటుంది.